హలో గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. ఇదొచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట. నేనేమో మార్నింగ్ షిఫ్ట్ అయితే వెళ్ళాననమాట ఆఫీస్‌కి. సో, ఇంకా ఈవినింగ్ అయితే షాపింగ్‌కి వెళ్దామని చెప్పేసి మార్నింగ్ ఆఫీస్‌కి అయితే వెళ్ళాను. వెళ్ళి ఇంకా లాగౌట్ ఏమో 3:30 అరౌండ్ అట్లుందనమాట. నేనేమో యాక్చువల్లీ అస్సలు కొంచెం కూడా నిద్ర పోలేదు. ఎందుకంటే మొన్ననేమో 12:30 అంటే 1:30 లాగిన్ నుంచి 11:30 లాగౌట్ అనమాట. నేను ఇంటికొచ్చేసరికి 12:30 అయ్యింది. సో, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అంటే 3:30కి లేచి రెడీ అయ్యాను. 4:00 క్యాబ్ వచ్చింది. ఇంకా అసలు కొంచెం కూడా నిద్ర లేదు. జస్ట్ ఒక 2 అవర్స్ స్లీప్ ఉందనమాట అంతే. మళ్ళీ మార్నింగ్ షిఫ్ట్ వచ్చి వర్క్ చేసుకున్నాను అనమాట. ఇంకా స్నాక్స్ టైం కాబట్టి ఇంకా మిర్చి బజ్జీ ఇవైతే పెట్టారు. ఇవి తిని ఇంకా నేనైతే స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే ఈరోజైతే సెల్ఫ్ వేయించుకున్నాను, క్యాబ్ వేయించుకోలేదనమాట. సో, మెట్రోలో వెళ్దామని అనుకున్నాను. మెట్రోకి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే మా సిస్టర్ వెయిట్ చేస్తుందనమాట. మా ఇంటి సైడ్ ఒక మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్ దగ్గర వెయిట్ చేస్తుంది. తను స్కూటీ తీసుకొచ్చిందనమాట. సో, ఇంకా నేను దిగి కొంచెం ఫ్రూట్స్, ఫ్లవర్స్ అవి తీసుకున్న తర్వాత ఇంటికైతే వెళ్దాం ఇద్దరం కలిసి అని చెప్తే, సరే అని చెప్పి ఇద్దరం కలిసి ఇంకా వెళ్ళామన్నమాట. సో, నా స్టాప్ దగ్గర అయితే దిగాను. ఇంకా కిందికైతే వెళ్తున్నాను. మా సిస్టర్ ఏమో కింద వెయిట్ చేస్తుంది. సో, కిందికెళ్ళిన తర్వాత మా సిస్టర్ ఇక్కడ నేనొచ్చే లోపల వినాయకులను అన్నీ చూస్తుందనమాట. చూస్తున్నప్పుడు ఒక మంచి మట్టి వినాయకుడినే తీసుకుందాము, కలర్ వినాయకుడు వద్దు అని చెప్పి అంటే, సర్లే తీసుకుందాం అని చెప్పి తీసుకుంటున్నామనమాట. సో, మట్టి వినాయకుడు తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ వేరే దగ్గర ఫ్లవర్స్, ఫ్రూట్స్ తీసుకుందాము అని చెప్పేసి బస్ అయితే ఎక్కాము. వెళ్ళేటప్పుడు ఫుల్‌గా వర్షం పడుతుందనమాట. సరే స్కూటీ ఒక పక్కకు పెట్టి బస్ ఎక్కుదాంలే అని చెప్పి బస్ అయితే ఎక్కాము. ఎక్కి ఇంకా చూస్తే అసలు అన్నీ ఎంత రేట్లంటే చెప్పలేనంత. మల్లెపూలు మూర నార్మల్ డేస్‌లో 20 రూపీస్ ఉంటే ఇప్పుడు 50 రూపీస్ అంట. సో, ఇంక అన్నీ తీసుకున్నామనమాట. ఫ్రూట్స్, ఫ్లవర్స్. అప్పటికే ఇంకా వర్షం స్టార్ట్ అవ్వబోతుంది. బట్ ఇంకా స్టార్ట్ అవ్వలే గానీ ఫాస్ట్‌గా ఇంకా అన్నీ తీసేసుకుంటున్నాం. కొన్ని ఐటెమ్స్ దొరుకుతున్నాయి. కొన్ని ఐటెమ్స్ అయితే దొరకట్లేదు. సో, చూస్తున్నారు గదా! ఈ ట్రాఫిక్. ఎంత ట్రాఫిక్ ఉందో. అసలు ఇంటికి వెళ్ళలేకపోయాము. స్కూటీ ఒక సైడ్ ఉంది. మేము ఒక సైడ్ ఉన్నామనమాట. సో, ఇంకా కావాల్సినవన్నీ తీసుకొని బయలుదేరదాము అనే టైంకి ఫుల్‌గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అయితే మా స్కూటీ దగ్గర ఎవరో అంబ్రెల్లా అయితే పెట్టారనమాట. థాంక్ గాడ్ స్కూటీ తడవలేదు, మేము తడవలేదు. కానీ ఫుల్‌గా వర్షము. ఆ వర్షానికి మేము మినిమమ్ 15-20 మినిట్స్ అయితే నిల్చున్నామనమాట ఒక సైడ్‌కి. సో, యాక్చువల్లీ ఈ ఏరియాలో ఇంత ట్రాఫిక్ అయితే ఉండదు. అసలు ఎందుకు ఇంత ట్రాఫిక్ ఉందా అని చూస్తే, ముందు అంటే స్కూటీ తీసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం మళ్ళీ చీకటైపోతుందని. అయితే కొంచెం ముందుకెళ్ళి చూస్తే ఫుల్ మోకాళ్ళ వరకు వాటర్ అయితే వచ్చాయన్నమాట. అందుకే మేము చూస్తున్నాము ఇంత ట్రాఫిక్ అందుకే ఉందా అని చెప్పి అనుకుంటున్నాం అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ స్కూటీ తడవలేదు, మేము కూడా తడవలేదు. ఇంకా ఇద్దరు కూడా పట్టేటట్టుగా ఉంది ఈ అంబ్రెల్లా అయితే. ఇంకా ఇద్దరు కూడా నిల్చోవచ్చు ఈ అంబ్రెల్లా కింద. అంత పెద్దగా ఉందనమాట ఈ అంబ్రెల్లా అయితే. సో, ఫైనల్‌గా ఇంటికైతే వచ్చాము. ఇంటికొచ్చిన తర్వాత ఇక్కడ రెడ్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా! ఈ ఫ్లవర్స్ మా సిస్టరు పక్కింటి వాళ్ళని అడిగి తెచ్చిందనమాట. అండ్ తమలపాకులు, బనానా లీవ్స్ కూడా తీసుకొచ్చింది. ఇంక ఈ ఫ్లవర్స్ అన్నీ కొంచెం గాలికి పెట్టాననమాట. డైనింగ్ టేబుల్ మీద మొత్తం పెట్టాను. ఇవి పత్రి అంటారు కదా! పత్రి ఒక 20 టైప్స్ పెట్టాలంట. 21 అనుకుంటా. 21, 20 నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. సో, ఇవి తీసుకొచ్చామనమాట సెట్ అంతా. అండ్ ఇవేమో తమలపాకులు అండ్ బనానా లీవ్స్ అనమాట. ఇవి కూడా ప్రసాదాలకి, ఇంకా కంకణాలకి దీనికి కావాలి అని చెప్తే మా సిస్టర్ ఆఫ్టర్‌నూన్ తీసుకొచ్చి పెట్టింది. ఆఫ్టర్‌నూన్ కూడా వర్షం పడిందంట. సో, ఆ వర్షంలో అయినా తీసుకొచ్చాను నేను అని చెప్పి చెప్తుంది మా సిస్టర్. అండ్ ఇక్కడేమో తిమ్మికూర ఆకు అంటారు కదా! దీన్ని మనము వినాయక చవితికి కంపల్సరీగా తినాలని చెప్పి మా మమ్మీ చెప్పింది. సో, దీనికేదో శాస్త్రం ఉందంట. అది నాకు కరెక్ట్‌గా తెలీదు. సో, మా మమ్మీని అడిగి చెప్తాను. ఇది కంపల్సరీగా తినాలి. అంటే దీన్ని పచ్చడైనా చేస్తారంట, లేదంటే కర్రీ టైప్‌లోనైనా చేస్తారంట. అండ్ ఇవి అయిన తర్వాత మా మమ్మీని నేను పువ్వులైతే గుచ్చమని చెప్పాను. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనకి టైం సరిపోదు కదా! ప్రసాదాలకి, పూజకి టైం సరిపోదు కదా అని చెప్పేసి అంటే, సరే గుచ్చి పెడతాను, నువ్వైతే పడుకో అని చెప్పి అన్నది. నేనేమో ఇంకా స్నానం చేసి కొంచెం తిని ఇంకా పడుకున్నాననమాట. అస్సలు ఫుల్‌గా తడిచిపోయాననమాట. అసలు కొంచెం కూడా స్లీప్ కూడా లేదు. ఇంకా అందుకనే నేను పడుకున్న తర్వాత మా మమ్మీ ఏమో పువ్వులైతే గుచ్చేస్తుందనమాట. లాస్ట్ ఇయర్ 2024 it was a very bad year for me because
చాలా బ్లేమ్ అయిపోయాను. ఎందుకో ఏమో మరి చంద్రుడిని చూసినానో బై మిస్టేక్ చూసాను అనుకుంటా. సో, అందుకని నేను చాలా బ్లేమ్ అయిపోయాను. బట్ ఈ ఇయర్ మాత్రం ఇంక అసలు చూడొద్దు, బయటికెళ్ళొద్దు అని గట్టిగా ఫిక్స్ అయితే అయిపోయాననమాట. సో, ఇంక అసలు బయటికి అంటే మామిడాకులు కొన్ని తీసుకురా అని చెప్పినా గూడా నేను తీసుకురాలేదనమాట. సో, అట్లా అయిపోయింది. నేను మామిడాకులు మా మమ్మీ ఇంకా కొంచెం అవసరం ఉండే అనమాట. సో, వెళ్లి తీసుకురా అంటే గూడా నేను అస్సలు వెళ్ళనంటే వెళ్ళనని జెప్పి గట్టిగా ఫిక్స్ అయిపోయాను. కొంచెం గూడా ఇంక పైకి చూడను అని జెప్పేసి ఫిక్స్ అయిపోయాననమాట. సో, మనము పూజ అంటే చంద్రుడిని చూసే ఆప్షన్ ఒకటుందంట. అదేంటంటే మనము వినాయక చవితి రోజు పూజ చేసుకుంటాం గదా! వినాయకుడు మొత్తం కథ విని, పూజ చేసి, అక్షింతలు మన నెత్తి మీద మనం వేసుకున్న తర్వాత మనము చంద్రుడిని చూడొచ్చంట. అంటే బై మిస్టేక్ చూస్తాం గదా! సో, అట్లా చూస్తే అప్పుడు మనం బ్లేమ్ అవ్వమంట. సో, పార్వతీదేవే స్వయంగా జెప్పారంట. ఎవరైతే వినాయక చవితి కథ విన్న తర్వాత ఎవరైతే స్వయంగా వాళ్ళ నెత్తిలో వాళ్ళే అక్షింతలు వేసుకొని ఉంటే వాళ్ళకు అసలు ఏమి జరగొద్దు అని జెప్పి అనుకుందంట. సో, చంద్రుడిని బై మిస్టేక్ చూసినా గూడా ఆ ఇయర్ మొత్తం ఏం కావద్దు అని జెప్పి పార్వతీదేవి అన్నదనమాట. సో, అందుకని కొంతమందైతే అంటే తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. సో, తెలిసిన వాళ్ళకైతే ఇంకా ప్రాబ్లమ్ ఏం లేదు. సో, నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలా ఎలివేషన్‌కి అండ్ అన్ని డోర్స్‌కి అయితే మేము పువ్వులైతే పెట్టాము. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. చూస్తున్నారు గదా! అన్ని డోర్స్‌కి అయితే పెట్టాము. సో, నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే మేమెలా సెలబ్రేట్ చేసుకున్నాం, ఏమేం ప్రసాదాలు చేశామనేది నేను నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే పోస్ట్ చేస్తాను. సో, ఇక్కడితో అయితే నేను వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ తులసి రెడ్డి వ్లాగ్స్.